గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా అన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. వైకాపాయంలో 100 కోట్లు వృధా చేస్తూ ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేనికి ఉపయోగపడటం లేదు, అటు పర్యాటకానికి అనువుగా లేదు, అలాగని ఖాళీగా వదిలేయలేని పరిస్థితి. దాన్ని ఎలా వినియోగంలోకి తేవాలనేది వచ్చే నెలలోపు ఒక నిర్ణయం తీసుకుందాం అని రాష్ట్ర మంత్రిమండలి భావించింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులు వెళ్ళిపోయాక మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఋషికొండ ప్యాలెస్ని ఏం చేద్దామనే దానిపై మంత్రులు పలు ప్రతిపాదనలు చేశారు. ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరదామని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర రాజధానిలో అయితే బెంచ్ ఇస్తారేమో కానీ అక్కడ ఉంటే సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చు అని సీఎం అభిప్రాయపడ్డారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వచ్చని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. భవనాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో మరికొన్ని గదులు నిర్మిస్తే ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వచ్చని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అభిప్రాయపడ్డారు. ఇంకొన్ని ప్రతిపాదనలపై చర్చించాక మంత్రులు ఎమ్మెల్యేలు ఋషికొండ ప్యాలెస్ని సందర్శించి దాన్ని ఏం చేయొచ్చు చెప్తే బాగుంటుందని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రజలను సందర్శనకు అనుమతించడంపై చర్చ జరగక అది సాధ్యపడకపోవచ్చు అనే భావన వ్యక్తమైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ అందరూ కలిసి ఒక్కసారి మనుషుల్లాగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలని అదేదో తప్పుడుదిగా కట్టారనో తప్పుగా కట్టారనో చూపించేటటువంటి ప్రయత్నం. ఐటీ శాఖ అక్కడి నుంచి నడుపుకోకూడదా, ప్రభుత్వ శాఖలు అక్కడి నుంచి నడుపుకోకూడదా, దాంట్లోంచి అన్నీ ఇక్కడే కూర్చోబెట్టుకోవాలా? ఐటీ ఎవరు వచ్చినా సరే అక్కడికే వస్తారు, వచ్చేటటువంటి వాళ్ళని అక్కడికి పిలుచుకోవచ్చు కదా, లేదు పోనా డెస్టినేషన్ వెడ్డింగ్లకి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అతి తక్కువ వ్యయంతో కొండ పైకి ఒక రోడ్డు, ఆ పైన ఇంత అద్భుతమైనటువంటి భవనాల్ని అదేదో తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం. ఇక్కడ కర్రకట్ట వెనకాల అక్రమ నిర్మాణం అన్నది చట్టబద్ధంగానే కనబడుతున్నా వాటిని గొప్పవిగా చిత్రీకరిస్తూ అదే సందర్భంలో అక్కడది అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మొన్నటిదాకా ఏమని తప్పు ప్రచారం చేశారు, నిబంధనలకు విరుద్ధం, పర్యావరణానికి విరుద్ధం. మరి పర్యావరణానికి విరుద్ధం అయితే ఎందుకు కూల్చేయట్లా, ఎందుకు దాన్ని ధ్వంసం చేయట్లేదు? పర్యావరణ విరుద్ధం కాదు, పచ్చి అబద్ధాలతో నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి ప్రజల్ని మోసం చేశారు మీడియా ప్లస్ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో అసహ్యకరమైన రాజకీయానికి సజీవ సాక్ష్యం. ఈ ఉదంతో ఇప్పటికీ అదేదో తప్పుగా చూపించేటటువంటి ఒక వైనం. ఇకపోతే వక్ఫ్ బిల్లుకి రాజ్యసభ పచ్చ జెండా చూడండి. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దేశానికి సంబంధించిన ఇంత మేజర్ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఈ ఋషికొండ ప్యాలెస్ అన్నటువంటి పేరుతో ప్యాలెస్ అది మళ్ళీ అలాంటి విచిత్రమైనటువంటి వార్తలే హైలైట్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటి వరకు విస్తృత చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బుధవారం లోక్సభలో కూడా సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చ ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనలుగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంక్లిష్టతలను తొలగించి పారదర్శకతను తీసుకురావడం సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకి మతంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తేనున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్టు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాల కోసమే ఈ బిల్లులు తెచ్చినట్టు చెప్పారు. మద్దతు ఇవ్వకుండా మద్దతు ఇవ్వాల్సిందిగా విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ముస్లిం హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు రిజిజు తోసిపుచ్చారు. ముస్లింల్లోని షియా సున్నీలతో పాటు ఇతర వెనకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్య ఉత్పన్నం కాదన్నారు. టోటల్గా వక్ఫ్ బిల్లుకి రాజ్యసభ పచ్చ జెండా ఊపింది. అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. లేకపోతే ఎవరిని వదలని ట్రంప్ అంటూ పేద నుంచి పెద్ద దేశాల దాకా సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలైపోయిన అమెరికా భారత్పై 26%, చైనాపై 34%, మనపై 27% అదనంగా పడచ్చని అంచనా. ఆర్థిక వ్యవస్థకు దెబ్బని ప్రపంచ దేశాల ధ్వజం అంటూ ఆ దేశం ఈ దేశం అనలేదు, పేద దేశాలని చూడలేదు, పెద్ద దేశాలను వదలలేదు, భాగస్వాములను బాధేశారు. తమతో వాణిజ్య లావాదేవీలను దేశాలన్నింటిపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల డంకా మోగించారు. అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైన కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 49% దాకా సుంకాలను విధించారు. మన దేశంపై 26%తో విరుచుకుపడ్డారు. చైనాపై 34% బాధేశారు. ఐరోపా దేశాలపై 20% విధించారు. అయితే మనపై 27% సుంకాలు అదనంగా అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం పత్రాల్లో ఉంది.
అమెరికా విధించిన సుంకాలపై ప్రపంచ దేశాలన్నీ మండిపడ్డాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ అంటూ ఆ దేశంలో రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేందుకే విద్యా విభాగం రద్దు, ట్రంప్ విధానాలతో నష్టాల అపారం, పలు వ్యవస్థల మౌలిక సూత్రాలపై ఆయన దాడి చేస్తున్నారు, విద్యా ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వారిపై తీవ్ర ప్రభావం, వివిధ దేశాలను దారికి తెచ్చుకునేందుకే సుంకాల వ్యూహం. ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్థికవేత్త సంజయ్ జీ రెడ్డి అన్నటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఇక బహిరంగం, వెబ్సైట్లో త్వరలో వివరాలు వెల్లడి, తీర్మానం చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయ వ్యవస్థపై విశ్వాసం పారదర్శకతను పెంచేందుకు సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులందరూ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తుల వివరాలను బహిరంగపరిచేందుకు అంగీకరించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన పూర్తిస్థాయి న్యాయస్థానం ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు బాధ్యతలు స్వీకరించే వారికి ఇది వర్తిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మేము ప్రాజెక్టులు తెస్తుంటే వైకాపా కడుపు మంట అంటూ దుష్ప్రచారం చేసేవారిపై రెడ్ బుక్, మనం ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ చట్టాలు ఉల్లంఘించిన వారితో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేసేవారికి రెడ్ బుక్ వర్తిస్తుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కనిగిరి నియోజకవర్గం నుంచి 35,000 మంది ప్రజలు పొట్టచేత పట్టుకుని దేశవ్యాప్తంగా వలస వెళ్తున్నారని పాదయాత్ర సమయంలో ఆ ప్రాంతంలో వలసలు నివారిస్తామని ఇచ్చిన హామీ మేరకు అక్కడ రిలయన్స్ సిబిజీ తొలి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కరువు ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తున్న వైకాపా నాయకులు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. వాళ్ళు అదేం తప్పనలేదు, వాళ్ళు అక్కడ చెప్పినటువంటిది అంబానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం జగన్ టైంలోనే జరిగింది. అంబానీ వచ్చినే ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళాడు, అందులో భాగంగా ఇప్పుడు అమలవుతుంటే మీ పేరుతో ఎట్లా చెప్పుకుంటారు అన్నటువంటి పాయింట్ వాళ్ళు అన్నది. అంతేగాని ఆ ప్రాజెక్ట్ కట్టద్దని అది తప్పని అనలేదు. కాకపోతే ఒక ఇష్యూ ఎలా టాక్టికల్గా డైవర్ట్ చేయాలన్న అంశం ఇక్కడ నడుస్తుంది. కాకపోతే 600 కోట్లతో ఎన్ఆర్టీ ఐకాన్ ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో భవనం, ఎన్ఆర్ఐ ఖర్చుతోనే 36 అంతస్తుల నిర్మాణం, రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగుబడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సంస్థ ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఏపీ ఎన్ఆర్టీఎస్ గురువారం టెండర్లు పిలిచింది. టెండర్ దాఖలకి ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో ఫౌండేషన్ నిర్మిస్తారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్కి టెండర్లు పిలవనున్నారు. ఆ తర్వాత ప్రసాద్ బయటికి కనిపించే అందమైన భాగంకి టెండర్లు పిలిచి నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఫసాడ్ లో భాగంగా ఎలివేషన్ అద్దాల సెట్టింగ్ పనులు చేస్తారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించబోతున్నారు. 2 ఏళ్లలో 2028 నాటి దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే భవనాన్ని నిర్మించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టుకుని అద్దెకిచ్చుకుంటారనమాట దాన్ని. ఇప్పుడు హైదరాబాదులో ఎట్లయితే రియల్ ఎస్టేట్ నడుస్తుందో అట్లాంటిది. లేకపోతే సాక్షి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో సుంకాల సునామీ అంటూ ట్రంప్ టారిఫ్ల దెబ్బ కుదేలైన స్టాక్ మార్కెట్లు, ఆసియా యూరప్ మార్కెట్లని భారీ పతనం, వాటికన్నా తక్కువ నష్టంలోనే భారత మార్కెట్లు, మన ఆటో టెక్స్టైల్ జ్యువెలరీ రంగాలపై తీవ్ర ప్రభావం, ఫార్మా ఎనర్జీ రంగాలకు మినహాయింపున ఆపరేషన్ సక్సెస్. ట్రంప్ ఈ ఊరికి ఆవరంతో ఆ ఊరికి ఈ ఊరు అంతే వస్తూనే దీన్ని ఆలపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆచరించేశారు. అమెరికా వస్తువులపై ప్రపంచ దేశాలని భారీ సుంకాలు విధిస్తున్నాయి కనుక తామెందుకు తగ్గాలంటూ ఇండియా సహా ఏ దేశాన్ని వదలకుండా సుంకాల సమ్మెటతో చితక్కొట్టేశారు. అన్ని దేశాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడంతో కంపెనీల లాభాలపై ప్రభావం పడి వ్యాపారం తగ్గుతుందని భయాలు మొదలై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లని కుదేలయ్యాయి. ఓ రకంగా భారత మార్కెట్లు తక్కువే నష్టపోయాయి. మొదట మిగతా మార్కెట్లని భారీ పతనం మొదలైన చివరికి కాస్త కోలుకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, 3,500 కోట్లు బకాయి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, సర్కార్ నుంచి బిల్లులు సకాలంలో రావడం లేదు, మందులు ఇతర సామాగ్రి సరఫరాదారులకు బిల్లులు కట్టలేకపోతున్నాం, అప్పుపై మందులు అందించలేమని వారు నోటీసులు ఇచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందన లేదు. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడి. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం పేదల ప్రాణాల మీదకి తెస్తుంది. ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోవడాన్ని, నెలకు 300 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు గత్యంతలేని స్థితిలో నిర్ణయానికి వచ్చే 11 నెలలుగా కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు 3,500 కోట్లకు పైగా పెరిగిపోయి ఈ పరిస్థితిని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం మీడియాకు వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఏపీ మరో బీహార్లా టీడీపీ కూటమి ప్రభుత్వంలో మా భూమి కబ్జాకు గురైంది, ఆ ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడ్డా ఇప్పుడు సిగ్గేస్తోంది, తిరుచానూరు పోలీసులు కబ్జా రాయులతో కలిసిపోయారు, జగన్ ప్రభుత్వంలో మా భూములు భద్రంగా ఉన్నాయి, ఆస్ట్రేలియా నుండి ఓ ఎన్ఆర్ఐ సెల్ఫీ వీడియో విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచితంగా ఏమిచ్చినా తీసుకోవడానికి జనం సిద్ధం, ఫ్రీగా ఏమిచ్చినా తీసుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. విజయనగరం జిల్లా బోసాయి వలసలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లోటు ఉన్నందున ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలని సూచించారు. బడ్జెట్ పెట్టి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మైనార్టీలు టీడీపీని వీడాలి అంటూ ముస్లిం నేతలపై పెరుగుతున్న ఒత్తిడి, చంద్రబాబు అసలు రంగు బయటపడింది, వక్ఫ్ బిల్లుకు మద్దతుతో లౌకికవాదానికి చెల్లిచీటి, ముస్లిం నేతలంతా టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రిజిస్ట్రేషన్ల ఆదాయం డమాల్ అంటూ
భూముల విలువ పెంచిన లక్ష్యాన్ని చేరుకుని గత ఏడాది కంటే 800 కోట్ల తగ్గుదల. 2023-24లో ఆదాయం 9,600 కోట్లు, 24-25లో 8,800 కోట్లు రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు. డాక్యుమెంట్ల సంఖ్య తగ్గుదల. నిరుడు 22.25 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, ఏడాది 20.20 లక్షలే. కూటమి వచ్చాక కుదేలైన రియల్ ఎస్టేట్, దాని ఫలితమే ఆదాయం భారీగా తగ్గుదల. పడిపోయిన ప్రజల ఆదాయ మార్గాలు, భారీగా పెట్టుబడులు, పరిశ్రమల క్యూ అంటూ చంద్రబాబు ఎల్లో మీడియా చేసే ప్రచారం అంతా మభ్యపెట్టడానికే అంటూ నేటి నుంచి రిజిస్ట్రేషన్కి స్లాట్ బుకింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పనులు ఆపేయండి. హైదరాబాద్లోని కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే. కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం 100 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తారు, అంత అత్యవసరం ఏమొచ్చింది, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా అన్న జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పనులు నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. తమ ఉత్తర్వుల్లో ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి, స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీఎంకి సంయమనం పాటించడం తెలియదా, స్వీనియంత్రణ పాటించలేరు. సీఎం రేవంత్పై మరోసారి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ని ఎగతాళి చేసినట్టు ఉన్న ఆయన వ్యాఖ్య కోర్టు ధిక్కారం కిందే తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 45.72 కాదు 41.15 మీటర్లే. పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ అంగీకరించినట్టు గురువారం విడుదల చేసిన కేంద్ర జలశక్తి శాఖ 2024-25 వార్షిక నివేదిక స్పష్టం చేసింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం 30,496 కోట్లుగా నిర్ధారిస్తూ కేంద్ర కేబినెట్ 2024 ఆగస్టు 25న ఆమోదించిందని పేర్కొంది. ప్రాజెక్టుకు మిగిలిన కేంద్ర గ్రాంట్ను 12,157 కోట్లకు పరిమితం చేసిందని తెలిపింది. పోలవరం జాతీయ ప్రాజెక్టులు ఇప్పటివరకు 53.46% పనులు పూర్తయినట్టు పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గిఫ్ట్ డీడ్ చెల్లదు. ఉన్నత న్యాయస్థానం స్టేటస్కు ఆదేశాలు ఉండగా షేర్ల బదిలీ చట్టవిరుద్ధం. కనీసం మా సంతకాలు కూడా లేకుండా జరిగిన షేర్ల బదిలీ నిలుపుదల చేయాలి. గిఫ్ట్ ప్రక్రియ ఇంకా ముగియలేదు. అలాంటప్పుడు షేర్ల బదిలీ సాధ్యం కాదు. పిటిషనర్లకు తెలియకుండానే షేర్ల బదిలీ జరిగింది. ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ వాదనలు. తదుపరి విచారణ మే 7కు వాయిదా. వైఎస్ భారతి పేట తన పేట సరస్వతి కంపెనీలో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాకుండా బదిలీ చేసుకున్నారని, అందువల్ల అది చెల్లదని వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి నివేదించారు. షేర్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు తన వద్ద ఉన్నాయని కనుక విజయమ్మ నుంచి షర్మిల షేర్లు బదిలీ చేసుకోవడం చట్టవిరుద్ధం అని తెలిపారు. 2019లో ఎంఓయూ చేసుకున్న 2021లో తల్లి విజయం పెట్టి గిఫ్ట్ డీడ్ చేసిన ఆ ప్రక్రియ ఇంకా ముగిలేదన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి ఎన్సీఎల్టీ ఎదుట వాదనలు వినిపించారు. ఉన్నత న్యాయస్థానం నుంచి స్టేటస్ కో ఆదేశాలు కూడా ఉన్నాయని, వాటిని ధిక్కరించి షేర్లను బదిలీ చట్టసమ్మతం కాదని, కనీసం తమ సంతకాలు కూడా లేకుండా జరిగిన ఈ షేర్ల బదిలీ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ట్రిబ్యునల్కి విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ బెంచ్ మే 7వ తేదీకి వాయిదా వేసింది. సరస్వతి కంపెనీలోని షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకోవడంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో 2024 సెప్టెంబర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ సరస్వతి కంపెనీ, సండూర్ పవర్తో సహా పలు కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆస్తులు, షేర్లపై ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితి ఆదేశాలు అమల్లో ఉండగా షేర్లు బదిలీ చేయడం చట్టవిరుద్ధం కాబట్టి ఈ బదిలీని రద్దు చేసి సరస్వతి పవర్ కంపెనీలు వైఎస్ జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరుతో ఉన్న 51.01% వాటా యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 26 కాదు 27% అంటూ భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్. విదేశీ ఆటోమొబైల్స్పై ఉత్పత్తులపై 25%. ఫార్మా, సెమీకండక్టర్స్, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారిపై అలా కుదరదు అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ పేరుతో జగన్మాయలు, ఎడాపెడా నియామకాలు. టీటీడీలోనే 4,000 మంది ప్రక్షాళనపై కేబినెట్ భేటీలో చర్చ. ఆప్కాస్పై మంత్రివర్గ ఉపసంఘం. విశాఖ ఉక్కుకు రాష్ట్రం చేయూత. 2,400 కోట్ల విద్యుత్ రాయితీ. ఐఏఎస్ అధికారులు పల్లెబాట పట్టాలి. 3 రోజులు గ్రామాల్లోనే ఉండాలి. రుషికొండ భవనాలను సందర్శించండి. ఏం చేద్దాం చెప్పండి సీఎం సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎస్బీఐని కాదని ప్రైవేట్కు పోలవరం పరిహారం సొమ్ము 63 కోట్లు బదిలీ. తణుకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో జమ. రైతులకు చెల్లించేందుకు జనవరిలో విడుదల. 10 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. రైతులకు ఎప్పటికీ చెల్లించడం. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ నిర్వాహకం. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పైన ఆరోపణలు. సొమ్ము బదిలీపై ఎన్నో అనుమానాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముస్లింల హక్కుల పరిరక్షణకే బిల్లు. ఇందులో ముస్లిమేతల ప్రమేయం లేదు. బిల్లుపై 284 సంస్థల అభిప్రాయాలు తెలిపై 1 కోటి మందికి పైగా వింతలు సమర్పించారు. అన్ని వర్గాలను సంప్రదించాక బిల్లు తెచ్చాం. వక్ఫాస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చలో మంత్రి రిజిజు. అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ. ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన కాంగ్రెస్. ట్రిపుల్ తలాక్ రద్దుతో వారిని ప్రధాన స్రవంతులకు తెచ్చిన మోడీ. వక్ఫాస్తుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే బిల్లు నడ్డా. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ప్రతిపక్షాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే తగ్గేదేలే అంటూ నాపై ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తే, లేకపోతే అనురాగ్ ఠాకూర్ చేయాల్సింది రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
తల్లి చెల్లి మోసం చేశారు అంటూ దొంగ పత్రాలు సృష్టించి సరస్వతి పవర్ షేర్లు బదిలీ చేసుకున్నారు. వారిపై ప్రేమ అభిమానం పోయాయి. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం లేదు. ఎంఓయూ గిఫ్ట్ ఇటు రద్దు చేసుకున్నాను. చెల్లి పట్ల తల్లి పక్షపాతం చూపిస్తోంది. షేర్లు బదిలీ పత్రాలు నా వద్దే ఉన్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తులపై స్టేటస్ కో ఉంది. ఎన్సీఎల్టీలో జగన్ వాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రామానాయుడు స్టూడియోలో 15.17 ఎకరాలు వెనక్కి ఆ భూములు దుర్వినియోగమైనట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం స్టూడియోకు 2003లో 34 ఎకరాల భూమి నిర్మాణం చేయగా మిగిలిన ఖాళీ భూములపై గత ప్రభుత్వం వైసీపీ పెద్దల కన్ను. ఆ భూములు అక్రమంగా లేఅవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిథున్ రెడ్డికి చొక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. పిటిషనర్ నిందితుడిగా చేర్చలేదు. అరెస్టుపై ఆందోళన అక్కర్లేదు. హైకోర్టు మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోర్టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా చేర్చలేదని రికార్డులు పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని తెలిపింది. ఖజానాకు వేల కోట్లు నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైందా కాదని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఈ దశలో అరెస్ట్ చేస్తున్న ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరి పేరు చెప్తారో ఏంటో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి నెల 7-8 తేదీలు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో రఘురామ్ ఒంటిపై గాయాల విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేయడంపై ఎవరి పేరు చెప్తారన్నాడు. ఆమెను ఒత్తిడి చేసిన నేతలు కలవరబడుతున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అధికారులకు అవినాష్ బెదిరింపులు అంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మా బాబాయ్ హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నా న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీత రెడ్డికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గురువారం షర్మిల మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు అండగా నిలబడతా. ఈ కేసు ఆమె ఎంతో పెద్ద సవాళ్ళని ఎదుర్కొంటుంది. అందుకే నేను ఆమె పక్కన నిలబడ్డా. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సునీత రెడ్డికి న్యాయం జరుగుతుందా, ఆమె ప్రాణాలకు భద్రత ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై ప్రభుత్వ అఫిడవిట్లో పలు అంశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులు అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించి బెదిరించారు. అఫిడవిట్లో ఉంది. వివేకానంద రెడ్డిని సునీత ఆమె భర్త కలిసి హత్య చేసినట్టుగా తప్పుడు రిపోర్ట్ తయారు చేసి దానిపై అధికారులతో అవినాష్ సంతకాలు చేయించినట్టు అందులో ఉంది. అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయటపడడం వల్లనే సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతున్నారని షర్మిల తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాకాని నేరానికి ఆధారాలున్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసు ఇది. హైకోర్టుకు నేరుగా రావడానికి వీల్లేదు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన ప్రత్యేక కోర్టు వాదన వినిపించిన ఏజీ దమ్మాలపాటి విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా ముందు వాళ్ళు చేసిందే నేను చేశా. జగన్ మీడియాకు వైసీపీ కూలి మీడియాకు 100 కోట్లను ప్రభుత్వ ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వ్యవహారంపై సమాచార పౌర సంబంధాల మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు వరుసగా 2వ రోజు సుదీర్ఘంగా విచారించారు. బుధవారం 8 గంటలకు పైన ఆయన ప్రశ్నించగా గురువారం కూడా అదే పరిస్థితి. ఉదయం 10-15 గంటలకి ఆయన ఏసీబీ కార్యాలయానికి రాగా గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్ర సారథ్యంలో రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. 839 కోట్ల ప్రజాధనం దుర్వినియోగ వ్యవహారంలో పలు ప్రశ్నలకు దాటవేద్వారంలో ఆయన జవాబిచ్చిన సమాచారం. ఏబీసీ నిబంధనలకు విరుద్ధంగా పక్షపాత ధోరణితో ప్రజాధనాన్ని ప్రకటన రూపంలో జగన్ మీడియాకు వైసీపీ ప్రభుత్వ అనుకూల మీడియాకు దోచిపెట్టడం తప్పు కాదని ఏసీబీ అధికారులు అడిగారు. నాకంటే ముందు పనిచేసిన 3 సీనియర్ అధికారులు ఏం చేశారు, నేను కూడా అదే చేశాను. 2014 నుంచి వాళ్ళు ఎలా చేస్తే నేను అలాగే చేశాను. వాళ్ళ తప్పైతే నాది కూడా తప్ప, అసలు అలా చేయడం తప్పని నాకు తెలియదని ఆయన చెప్పడంతో ఏసీబీ అధికారులు విస్మయానికి గురయ్యారన్నటువంటి వార్తనే హైలైట్స్. ఇందులో విస్మయానికి గురవ్వాల్సింది ఈ 2014-19 మధ్యలో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఎంత, వాళ్ళకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎంత, సాక్షికి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు. అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటుంది. అయితే అక్కడ జగన్ ఒకంతక తెలివిగా ఈనాడుకి సమానంగా ఇచ్చాడు యాడ్లు. చివరిలో ఈనాడు వద్దన్నది మాత్రమే జరిగింది. అక్కడ అతన్ని కుంభకోణం అని ఆరోపించడానికి ఏమీ లేకపోయింది. కేవలం పేపర్లలో నుండి టీవీల్లో వార్తలు రాసుకోవడానికి ఏదో జరిగిపోయిందని భ్రమ కల్పించడానికి రాస్తున్న వార్తలు తప్పించి మరేమీ లేదు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.